పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేట్టు మాట్లాడకూడదు. మీరు ఉమెన్ అందరినీ కించపరిచేలాగా యోని పూజలు, నగ్న పూజలు, అవి చేస్తా ఈ చేస్తా. డీసెన్సీ ఆర్ మొరాలిటీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. డీసెన్సీ అండ్ మొరాలిటీ, మీరు మాట్లాడిన మాటలో డీసెన్సీ ఉందా, మొరాలిటీ ఉందా? మొరాలిటీ అంటే కూడా చాలా ఉన్నాయి. అప్పటికి సమాజంలో ఉన్న కల్చరల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కల్చరల్ మొరాలిటీ ఏంటి? ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే ఏమంటారు? 100 ఏళ్ళు వర్ధించమంటారు. మీరేమన్నారు? పెళ్లి కాకముందు ఇడిపోండి అన్నారు. ఇదా మొరాలిటీ? మెయిన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. తర్వాత అసలైన పాయింట్ మీకు చెప్తా, డిఫమేషన్. ఎదుటి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా నీకు రైట్ టు ఫ్రీడమ్ లేదు. మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి భంగం కలిగించేలాగే మాట్లాడారు. ఏంటది? ఏం మాట్లాడారు మీరు? ఆ యొక్క కపుల్, ఆ జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వాళ్ళ అనుమతి లేనిదే మీరు వాళ్ళకి జాతకం చెప్పి ఆ జంట విడిపోతుంది, అతనికి హ్యాబిచువల్గా అంతకుముందు కూడా అలాగే విడిపోయాడు అని చెప్పారు. పరువు నష్టం కాదా? మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1) ఒకటే ఉందని చెప్పారా? ఆర్టికల్ 19(2) ఉందని చెప్పలేదా మీ లాయర్లు? ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చా మీరు? డిఫమేషన్ అంటే ఏంటి? పబ్లిక్లీ ప్రెడిక్టింగ్ ఏ కపుల్స్ డైవోర్స్ వితౌట్ ఎవిడెన్స్ ఆర్ కన్సెంట్ కెన్ హార్మ్ దేర్ రెప్యుటేషన్ విచ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. ఇది డిఫమేషన్ పరిధిలోకి వస్తుంది మీరు ఇలా చెప్తే. సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ, పాత ఐపీసీలో ఉన్న 499 డిఫమేషన్లోకి వస్తుంది. హార్మింగ్ ఏ పర్సన్స్ రెప్యుటేషన్ త్రూ స్పోకెన్ ఆర్ రిటెన్ వర్డ్స్ ఆర్ గెస్చర్స్. రాసినా మాట్లాడినా గెస్చర్స్తో చేసినా కానీ డిఫమేషనే. మీరు మాట్లాడేశారు కదా ఇడిపోతారని. ఇఫ్ ది కపుల్ ఫీల్స్ దట్ దేర్ రెప్యుటేషన్ హ్యాస్ బీన్ టార్నిష్డ్ దే కెన్ పర్స్యూ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ ది ఆస్ట్రాలజర్. ఆ జంట మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు డిఫమేషన్ పరిధిలోకి వస్తారు. అందుకనే పబ్లిక్ ఆర్డర్, రిపీటెడ్ కాంట్రవర్షియల్ ఆర్ బేస్లెస్ ప్రిడిక్షన్స్ could lead to public outrage affecting public order and harmony and violation of privacy. ఎన్ని ఉన్నాయనుకున్నారు మీకు? డీసెన్సీ అండ్ మొరాలిటీ, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండ్ మిస్రిప్రజెంటేషన్. ఇన్ని సెక్షన్ చదవాలా మీకు?